ఇది దేవుడు నోటి మాటతోటే కలుగు చేసిన భూమి ఇది. ఈ భూమి ఎవడబ్బ సొమ్ము? ఎందుకు సువార్త చెప్తుంటే వద్దన్నావు? ఈ లోకమైన అగ్నిలో కాలిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. వారిని మనం రక్షించాలి. మనం రక్షించాలంటే ఫస్ట్ మనకు సాక్ష్యం ఉండాలి. మన సాక్ష్యమే వేరే వాళ్ళకి సువార్తగా మారిద్ది. మనకు సాక్ష్యం ఎక్కడ ఉంటుంది? కనీసం దేవుడి మాటలు చెప్పడానికి వచ్చిన వారు నేను తరిమేసావు అంటే నువ్వు ఒక క్రైస్తవుడివి, నువ్వు ఒక దేవుని బిడ్డవి, నీలో ఎంత పాపం ఉంటే దేవుని మాటలు వినిపించకుండా తరిమేశావు. మనము రక్షణలో ఉండటం కాదు, అనేక మందిని రక్షణలోనికి తీసుకొచ్చుకోవాలి. ముఖ్యంగా మన ఇంట్లో వాళ్ళ రక్షణలో ఉన్నారా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఒక్కసారి చనిపోతే, ఈ రాత్రిగా పడుకొని చనిపోతే ఎవరు కాదు మన ఇంట్లో వాళ్ళే ముందు మనల్ని బయట పడుకోబెడతారు. వాసన వచ్చేస్తే లేట్ అయిపోతుందని. ఆ వేసుకున్న దుప్పటి తిండి కూడా ఉంచుకోరు, భయం. ఇది ఒక అద్దె శరీరం, అద్దె ఇల్లు లాంటిది. ఆ దేవుడు పెట్టిన ఆత్మ ఈ ఇంటిలో నుంచి ఎప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతప్పుడు ఈ దేహం అనే ఇల్లు ఎందుకు పనికిరాదు, తీసుకెళ్లిపోయి పాతి పెడతారు. ఈ అద్దెకున్న ఆత్మ మాత్రం పరమాత్ముడి దగ్గరికి వెళ్ళిద్ది. మరి నీ ఆత్మ దేవుడి దగ్గరికి చేరే విధంగా ఉందా? మానవుడా, నీవు చేసిన పాపము నిమిత్తమే దేవాది దేవుడైన యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చారు. దెబ్బలు తిన్నాడు, ఉమ్మించుకున్నాడు, ఈడ్చబడ్డాడు, చివరికి కలవరి శిలువలో ప్రాణమే పెట్టాడు. చనిపోయి 3వ రోజున తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళేటప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఈ లోకమనే అగ్నిలో నుండి కొందరినైనా లాగి రక్షించు, సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు, అనేక జనములను శిష్యులుగా నియమించు, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ భూమి మీద నీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు, పరలోకమందు నీ ధనమును సమకూర్చుకోమని చెప్పాడు. ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడికి లెక్క చెప్పాలి, జాగ్రత్త. ఎంతో భారము కలిగి దేశమంతా స్వార్థ చేస్తూ మన గ్రామంలో కూడా ఈరోజు దేవుని ప్రేరేపణ బట్టి దైవజనులు మన గ్రామానికి రావడం జరిగింది. ఎంతో దూరం నుంచి వచ్చిన దైవజనులను ఆయన పంపి ఉన్నాడు గనుక దేవుని మాటలను వినడానికి మీరు ఆసక్తి చూపి త్వరపడి రావాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాం. 1 గంట మాత్రమే విలువైన మాటలు దైవజనులు వివరిస్తారు. ఆ తదుపరి మరొక గ్రామానికి వెళ్తారు. ఎందుకంటే సమయము లేదు గనుక మనము మెలకువ కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. మారాలి ప్రతి హృదయం, ఎదగాలి క్రీస్తు మార్గము. మారాలి ప్రతి హృదయం, ఎదగాలి క్రీస్తు మార్గము. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగరం. దేశమంతా తిరుగుతూ అనేక ప్రాంతాలకు స్వార్థ అందిస్తూ అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్లుగా లాగుతున్న దైవజనులు మన మధ్య ఉన్నారు. ఈ సమయాన్ని ఆయనకి ఇద్దాం. విలువైన మాటలు మనం విని మన జీవితాలు దిద్దుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావంలో మన యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్. మరి మేము యాక్చువల్గా అన్యులకు సువార్త చెప్పడానికి కానీ వచ్చాము ఈ ఊరు. మరి దేవుడి చిత్తం ఏమై ఉన్నదో మరి ఈరోజు కొంచెం ఆటంకం జరిగింది. అందుకని మమ్మల్ని ప్రేమించి ఇక్కడికి తీసుకొచ్చిన అయ్యగారికి వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. నేను ఒక సువార్థికుడిని కాబట్టి అసలు నేను ఎవరో మీకు ఈరోజు చెప్పి 4 మాటలు మాట్లాడతాను. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హిందువుని. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబళ్ళని తీర్చుకున్నాను. కానీ నాకు ఎప్పుడూ శాంతి, సంతోషం, సమాధానం లేదు. నేను చేసిన పాపాల నిమిత్తం ఒకసారి చనిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో దేవుడు నేను నమ్ముకున్నాను. సో మా పరిచర్య ఎలా ఉంటుంది, ఈ ప్రకాశం జిల్లాలో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో మీ గ్రామంలో కూడా సువార్త చేసే మేము వెళ్ళిపోయాం. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చేస్తున్నాం, అది కూడా అయిపోవచ్చింది. ఈ లోపల ఇక్కడే కాదు మనం సువార్త చేయాల్సింది, ఇంకా భారతదేశం అంతా చాలామందికి యేసుప్రభు అంటే తెలీదు అని మేము భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రానికి ఇప్పటివరకు 2 సార్లు వెళ్ళొచ్చాం. అన్ని రాష్ట్రాలు అయిపోయినాయి, ఒక అండమాన్ లక్షద్వీప్ తప్ప. ఇప్పటివరకు దాదాపుగా 7,800 గ్రామాల్లో యేసుప్రభు గురించి ప్రార్థన చేసాం, యేసుప్రభు గురించి సువార్తను ప్రకటించినట్లే ఈ 2 జిల్లాలు భారతదేశం అంతా కలిపితే. కాబట్టి నేను సువార్తని ఇప్పటివరకు 1,60,000 మందికి నోటితోటి యేసుప్రభు దేవుడు అని చెప్పాను.
వాళ్ళల్లో మరి ఎంతమంది బాప్తీసం తీసుకున్నారో నాకు తెలియదు. నాకు తెలిసి 79 మంది బాప్తీసం తీసుకున్నారు. సో నా నెంబర్ ఎక్కడ ఉండదు, అందుకని నాకు తెలియదు అనమాట ఎంతమంది తీసుకున్నారు. సరే, ఇదంతా ఏదో దేవుడు నా జీవితంలో వచ్చిన సాక్ష్యం కాబట్టి మనమంతా తెలుసుకోవాలి. మనమంతా ఎందుకు బ్రతుకుతున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, ఎందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి తెలుసుకుందాం. దేవుడు నోటి మాటతోటే భూమిని కలుగు చేశాడు, నోటి మాటతోటే ఆకాశాన్ని కలుగు చేశాడు, నోటి మాటతోటే సముద్రాన్ని కలుగు చేశాడు, నోటి మాటతోటే చెట్లు జంతువులు సమస్తాన్ని కలుగు చేశాడు. ఎందుకు కలుగు చేశాడు అంటే మానవుడిని నిర్మించడానికంటే ముందు అవన్నీ మానవుడికి అవసరం కాబట్టి గాలి, నీరు, ఎండ, వాన అన్ని తయారు చేసి పెట్టాడు. ఆ తర్వాతనే మానవుడిని తయారు చేశాడు. కానీ ఆయన నోటి మాటతోటి వాటిలాగా పలకలేదు. ఆయన చేతితోటే చాలా అందంగా సుందరంగా ఆయనలాగే మనల్ని తయారు చేసుకొని ఆయన జీవాత్మన ఊదాడు మనకి. అప్పటి నుంచి మనం బ్రతుకుతా ఉన్నాం. మానవుడు ఏమైపోయాడు ఈ రోజున? దేవుడికి దూరం అయిపోయి మనల్ని చేసిన దేవుడిని మర్చిపోయి మనమే ఒక బొమ్మను చేసుకొని, లేదంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి, లేదంటే ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఏనే దేవుడు, నాకు నచ్చిన దేవుడు అని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఉపవాసాలు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడి పేరు పెట్టుకుంటూ ఉంటారు. ఇలాగా దేవుడికి, నిజమైన దేవుడికి దూరం అయిపోయాడు మానవుడు ఈ రోజున. అలాంటప్పుడు మానవుడు నాకు దూరం అయిపోతున్నాడని నోవాహ్ అనే ఒక అతన్ని భూమి మీదకి పంపించాడు. అయ్యా, నువ్వు ఒక ఓడను కట్టు, అన్ని ఒక్కొక్క జతని జంతువులు కూడా ఎక్కిచ్చేసేయి, ఊరందరికీ ప్రకటించు, దేశమంతా ప్రకటించు. ఎవరైతే నీ ఓడలోకి వస్తారో వారు మాత్రమే బ్రతుకుతారు, మిగతా వాళ్ళందరినీ నేను చంపేస్తాను, ఈ భూమిని నాశనం చేయబోతున్నా, 40 రాత్రులు 40 పగళ్ళు నేను వర్షాన్ని కురిపించబోతున్నానని నోవాహు కుటుంబాన్ని వెన్నుకున్నాడు దేవుడు. ఆయన ఇట్లాగే అందరికి చెప్తా ఉన్నాడు, అయ్యా నేను ఒక పడవను కడుతున్నాను, దేవుడు కట్టమని చెప్పాడు, కాబట్టి మీరు కూడా నమ్ముకోండి, మీరు కూడా తెలుసుకోండి సత్యాన్ని, లేదంటే మీరంతా మునిగిపోతారు, ఈ భూమి అంతా పోతుందని చెప్తా ఉండేవాడు. అందరూ హేళనగా చూసేవాళ్ళు. హేళన అంటే ఈరోజు మీ ఊర్లోనే స్వార్థ చెప్తామంటే కొంతమంది ఒప్పుకోలే, పోనీ వాళ్ళకి నమ్మకం లేదేమోలే. అట్లాగే వాళ్ళు కూడా నోవాహుని హేళన చేస్తూ ఉన్నారు. ఆ టైంలో మొత్తానికి పూర్తి అయిపోయింది, దేవుడే వచ్చాడు, తలుపేసాడు, వాళ్ళ కుటుంబాన్ని ఎక్కిచ్చేసి 40 రాత్రులు 40 పగులు వర్షం కురిసింది, భూమి అంతా పాడైపోయింది. ఆ తర్వాత ఆ ఒక్క కుటుంబం ద్వారానే మళ్ళీ ప్రపంచం అంతా విస్తరించింది. అయినా కూడా దేవుడికి దూరంగానే ఉంటున్నారు మనుషులు. దేవుడే మనల్ని తయారు చేశాడు, మనం ఏదో తగ్గి ఆయనకి లోబడి ఆయనకి సాక్షిగా జీవించుదామన్న ఆలోచనతో లేకుండా మానవుడు అతి తెలివికి వెళ్ళిపోయి నేనంటూ ఆకాశాన్ని కంటే ఇంకా ఎత్తైన గోపురం కట్టాలి అని ఒక గోపురాన్ని కట్టడానికి స్టార్ట్ చేశాడు. ఆ గోపురం అంటే దేవుడు ఇంకా కోపం వచ్చి ఆ గోపురాన్ని కూల్చివేయటం ప్రారంభిస్తే ఎటోళ్ళంతా చెదిరిపోయారు. అప్పటి నుంచి మనకి ఇన్ని భాషలు తయారయ్యాయి భూమి మీద. లేదంటే మనందరికీ ఒకటే భాష ఉండేది. ఇప్పుడు తమిళ్ మాట్లాడుతున్నారు, కన్నడ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, హిందీ మాట్లాడుతున్నారు, ఇన్ని రకాల భాషలు, ఎన్నో వేల భాషలు ఉన్నాయి. ఇవన్నీ ఎట్లొచ్చాయంటే ఆ గోపురం కూలిపోయి మన మీద పడిపోద్దేమో, మనం బ్రతికితే చాలు అని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పరిగెత్తేటోళ్ళట్టు. ఆ బాబేలు గోపురాన్ని దేవుడే కూల్చివేశాడు. అప్పటి నుంచి ఇన్ని భాషలు తయారయ్యాయి. సరే, అయినా కూడా దేవాది దేవుడిని మర్చిపోయి మానవుడు సిగరెట్లు తాగుతున్నాడు, బీడీలు తాగుతున్నాడు, పొగాకు తింటున్నాడు, మందు తాగుతున్నాడు, అపచారాలన్నీ చేస్తున్నాడు. వ్యభిచారం చేస్తున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు, మోసాలు చేస్తున్నారు, ఇంకా బిజినెస్లో కూడా అన్ని రకాలుగా దేవునికి వ్యతిరేకమైన పనులే చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ కూడా నేను మంచి భక్తులే అని చాలా మంది అనుకుంటా ఉంటారు. వాళ్ళ పాపం పోవడానికి కొంతమంది సంవత్సరానికి ఒకసారి దేవుడి పేరు చెప్పి కోళ్ళు కోసుకుంటా ఉంటారు, కొంతమంది మేకలు కోసుకుంటా ఉంటారు, కొంతమంది పొట్టేలు కోసుకుంటా ఉంటారు, కొంతమంది పొంగలు పెట్టుకుంటా ఉంటారు, కొంతమంది వెంట్రుకలు గుండి చేసుకుంటా ఉంటారు, కొంతమంది 101 కొబ్బరికాయలు కొడతా ఉంటారు, కొంతమంది అగరబత్తీలు వెలిగించి కర్పూర హారతులు ఇస్తూ ఉంటారు, కొంతమంది హోమాలు చేపిస్తూ ఉంటారు, కొంతమంది శాంతులు చేపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవుడికి వ్యతిరేకమైన పనులు. ఎందుకంటే దేవుడు బలిని కోరట్లేదు, మన హృదయాన్ని కోరుతున్నాడు. ఇవన్నీ చూసి అరే మానవుడు పూర్తిగా చెడిపోయి ఉన్నాడు, ఇంకా వేరొక మార్గం లేదు. ఎందుకంటే నేను నా ఇష్టంగా నేను దేవదూతలను తయారు చేసుకున్నాను, దేవదూతలు కూడా నన్ను మోసం చేశారు, మోసం చేసినందుకే నేను నా నరుణ్ణి నిర్మించుకున్నాను, మనుషులందరినీ తయారు చేశాను, మనుషులు కూడా నాకు దూరం అయిపోతున్నారు, అయినా కూడా వీళ్ళని వదిలిపెట్టకూడదు అని దేవుడే, దేవాది దేవుడైన దేవుడే ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చాడు. ఆయన వచ్చిన రోజే క్రిస్మస్ అన్నమాట మనందరికీ. ఆయన వచ్చి ఏం చేశాడు? 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఎలా బ్రతకాలో మనందరికీ చూపించాడు ఆయన. ఎటువంటి పాపము లేకుండా, ఎటువంటి మోసము లేకుండా, ఎటువంటి చెడు అలవాటు లేకుండా నిజాయితీగా పరిశుద్ధంగా ఆయన బ్రతికి మనకు చూపించాడు. మన పాపాలు పోవడానికి ఏ కోడి రక్తమో, ఏ కుక్క రక్తమో, ఏ మేక రక్తమో, పుట్టేల రక్తంతో కోస్తే అది చిందిస్తే ఆ రక్తంతో మన పాపాలు పోవు. పాపాలు పోవాలి అంటే రక్తం చిందించబడాలి, కానీ అది పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి.
అందుకే దేవాది దేవుడైన యేసయ్యే ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి మన కోసమే ఆయన దెబ్బలు తిన్నాడు, మన కోసమే రోడ్ల మీద ఈడ్చబడ్డాడు, మన కోసమే ఆయన మొహం మీద ఉమ్మిపించుకున్నాడు, మన కోసమే ఆయన చిత్రహింసలు పడ్డాడు, మన కోసమే ఆయన చివరికి కల్వరి శిలువలో ప్రాణమే పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడం వల్లనే మన పాపాలన్నీ పోయి మనం పరిశుద్ధులుగా మారుతున్నాం. కాబట్టి ఆయన తీసుకెళ్ళిపోయి సమాధిలో పాతి పెట్టారు. పాతి పెడితే ఆయన తిరిగి 3వ రోజున లేచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ చెప్పబడిన వాళ్ళు ఏ ఒక్కరూ కూడా చనిపోయి తిరిగిన వాళ్ళు లేరు, తిరిగి లేచిన వాడు. అందరూ జీవ సమాధి, ఆ సమాధి, ఈ సమాధి అని ఆ మట్టి సమాధిలో, సిమెంట్ సమాధిలోనే మిగిలిపోయారు. ఈ ప్రపంచంలో చాలా సమాధులు ఉన్నాయి, కానీ యేసు ప్రభు వారిని పాతిపెట్టిన సమాధి ఒకటే ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజయుడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి మళ్ళీ లేచాడు. ఎందుకు లేచాడు? ఈ భూమి ఇంకానూ పాపంలోనే ఉంది, కాబట్టి నేను ఈ భూమిని పాడు చేస్తున్నాను, ఈ భూమిని అసలు నాశనమే చేసేస్తాను. మీరంతా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అనేక మంది అగ్నిలో కాలిపోతున్నారు, ఈ లోకమనే అగ్నిలో. వాళ్ళందరినీ లాగి రక్షించండి. అనేక జనములని శిష్యులుగా తయారు చేయండి. ఈ భూమి మీద మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవద్దు, పరలోకంలో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోండి. మీరు చనిపోయిన రోజున మీ భార్య మీతో పాటు రాదు, మీ భర్త మీతో పాటు రారు, మీ పిల్లలు మీతో పాటు రారు. నువ్వు వేసుకున్న బట్టలు కూడా అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. కాబట్టి మీరంతా పరలోకంలో మీకోసం స్థలం ఉంది, నేను దాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మీరంతా రెడీగా ఉండండి, అనేక మందిని రెడీగా ఉంచమని చెప్పి ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరి మీరంతా రెడీగా ఉన్నారా? నేను రెడీగా ఉన్నానన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. మరి మీరంతా రెడీగా లేకపోతే మరి మీకోసం నరకం తయారు చేయబడిందేమో. రెడీగా ఉండాలి. మనమంతా క్రైస్తవులం ఏదో పేరుకే ఉంటే ఎట్లా? బైబిల్ తీసుకొని సండే రోజు చర్చికి వెళ్తేనే ఉపయోగం ఏం లేదు. మన జీవితంలో కూడా నిజమైన మార్పు ఉండాలి, మారు మనసు పొందాలి, ఆయన కోసమే మనం జీవించాలి. కాబట్టి వాక్యం ఏం చెప్తుందో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలసిన ప్రాణానికి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? యేసు ప్రభు వారు ఈ విధంగా చెప్తున్నారు. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. విశ్రాంతి అంటే ఆయన ఇచ్చే విశ్రాంతి ఎలా ఉంటుందంటే, ప్రపంచమంతా వర్షం పడతా ఉంటుంది, మన దగ్గర ఒక గొడుగు ఉందనుకోండి, ఆ గొడుగు కింద ఉన్న వాళ్ళు ఎవరు తడవరు, మిగతా అంతా వర్షం పడతానే ఉంటుంది. అంటే ఆ గొడుగు ఏం చేస్తుందంటే కనీసం వర్షాన్ని ఆపలేకపోయినా మన మీద పడకుండా అది చేస్తుంది. ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎవరికి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. కానీ యేసయ్యను నమ్ముకుంటే ఆయన విశ్రాంతిని దయచేస్తాడు, సంతోషాన్ని దయచేస్తాడు, సమాధానంగా ఉంచుతాడు. మరి మీరంతా యేసయ్యను నమ్ముకున్నారు, మరి ప్రశాంతంగా ఉన్నారా? సంతోషంగా సమాధానంగా ఉన్నారా? ఉంటే మంచిది. అలాగే చాలా మంది ఎవరికి పట్టిన చింతలన్నీ క్రైస్తవులకే పడతా ఉంటాయి. మనకే ఏదో ఎప్పుడు చింతిస్తూ ఉంటారు, ఎప్పుడు బాధపడతా ఉంటారు. నాకు అది లేదులే ఇది లేదులే అనేది ఎవరికి చెప్పుకోలేకపోయినా లోపల లోపల ఆ చింతలన్నీ బాగా చింతిస్తూ ఉంటారు. అయితే మనం ఎవరి దగ్గరికి వెళ్తే ఆ చింతలన్నీ పోతాయి? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనము ఏదైనా ఒక బస్తా మోస్తూ ఉన్నాం అనుకోండి, ఎంతసేపు మోయగలం? అదే బండి మీద వేస్తే మనకు ఆ బరువు తప్పిపోద్ది. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన చింతలన్నీ ఆయన మీద వెయ్యాలి, అప్పుడు మనకు బరువు ఉండదు. మన చింతలన్నీ తీర్చే దేవుడు ఆయనే. కాబట్టి ఏ ఒక్కరూ కూడా చింతించకుండా ఈ రోజు నుంచైనా సరే మీ హృదయాన్ని ఆయనకి ఇచ్చి మీ చింతలన్నీ ఆయన మీద వేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో నెమ్మది కోసం ఎంతో మంది సాయంత్రానికి సారాయి తాగుతున్నారు, కళ్ళు తాగుతున్నారు, మందు తాగుతున్నారు, బ్రాండీలు తాగుతున్నారు. అది కాదు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. ఈ లోకంలో ఉండేవన్నీ కూడా తాత్కాలికమైన శాంతినిస్తాయి. సిగరెట్ తాగితే ఓన్లీ 10 నిమిషాలే ఉంటది, మేబీ 5 నిమిషాలకి అయిపోద్దాం గట్టిగా బీలిస్తే.
మందు తాగితే ఓన్లీ 2 గంటలే పనిచేస్తుంది. సినిమా చూస్తే ఓన్లీ 3 గంటలకల్లా అయిపోద్ది. 3 గంటల తర్వాత మళ్ళీ మన జీవితం మనం జీవించాల్సిందే. ఆ 3 గంటల సేపు సినిమా చూసినా కూడా. అక్రమ సంబంధం పెట్టుకుంటే ఒక అరగంట సంతోషంగా ఉంటారేమో, అది కూడా భయంకరమైన పాపం. కాబట్టి అలాంటి శాంతిని కాదు, దేవుడు మనకి మంచి నిజమైన శాంతినే ఇచ్చాడు. కాబట్టి మనం దేవుణ్ణి అనుసరించాలి. ఈ లోకంలో ఉండే శాంతిని సమాధానాన్ని మనం కోరుకోకూడదు. అది చాలా ముఖ్యం. చాలా మంది అంటా ఉంటారు, నేను మంచి వ్యాపారం చేస్తున్నాను, నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను, నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, నేను వాళ్ళకి సాయం చేశాను, వీళ్ళకి సాయం చేశాను అని ఈ ప్రపంచాన్నే గెలిచినట్లుగా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ప్రపంచాన్ని గెలిచిన వాళ్ళకి మాత్రం నెమ్మది ఉండదు. నెమ్మది ఎక్కడుంటది? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో దేవుడి విధంగా మాట్లాడుతున్నాడు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ప్రయోజనమేమి? తెలుసుకోవాలి. మనిషి ఖరీదైన మంచాన్ని కొనుక్కోగలడు కానీ తనకి రాని నిద్రను మాత్రం పోలేడు. ఎంత డబ్బులు పెట్టైనా సరే డబుల్ కార్డు పెట్టి కొనొచ్చు, సింగిల్ కార్డు పెట్టి కొనొచ్చు, నవారు మంచం కొనొచ్చు, టేకి పెట్టి మంచం కొనొచ్చు, కానీ నిద్ర మాత్రం దేవుడు ఇస్తేనే రావాలి. కాబట్టి తాత్కాలికమైన శాంతి కోసం మనకి ఇష్టం వచ్చినవన్నీ చేసుకోకూడదు. ఆయన మీద ఆధారపడాలి, లేకపోతే చాలా కష్టం. దేవుని రాజ్యంలోకి వెళ్లకుండా అసలు మనల్ని ఆపేదేంటో తెలుసా? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ అనుకుంటా ఉంటారు, నేనేమి పాపం చేయలేదు, నేను పరిశుద్ధుడిగానే ఉన్నాను, నేను పరిశుద్ధురాలుగానే ఉన్నాను, నేను పెద్ద భక్తులని చాలా మంది అనుకుంటా ఉంటారు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ఎవ్వరనూ లేరంట నీతిమంతులు, అందరూ పాపం చేసే ఉన్నారంట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పాపంలో నుండి బయటికి రావాలి. ఆ పాపంలో నుంచి బయటికి రావాలంటే మనం రాలేం. ఇప్పుడు తెల్ల చొక్కా వేసుకున్నాం, ఏదో కొద్దిగా ఒక చిన్న మరక పెడితే ఆ మరకగానే కనపడుతుంది. దాన్ని మంచి సరుపుతోటి ఉతికితే సబ్బేసి మళ్ళీ తెల్లగా తయారవుతుంది. అట్లాగే ప్రతి మనిషి పాపం చేస్తున్నాడు కనుక ప్రతి మనిషి యేసయ్య దగ్గరికి వస్తే ఆయన మన పాపాలన్నీ కడిగి వేసి తెల్లగా ఆయనకి మహిమకరంగా ఆయన మార్చుకుంటా ఉంటాడు. కాబట్టి మనమంతా కూడా దేవుడి దగ్గరికి రావాలి, భక్తి శ్రద్ధలతోటి ఉండాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు వాక్యాన్ని చదువుకోవాలి, ప్రతిరోజు వాక్యానుసారమే జీవించాలి. నీకు అప్పులున్నా, ఆస్తులున్నా, జబ్బులున్నా, అనారోగ్యం ఉన్నా, ఏదున్నా సరే దేవునికి ఇష్టమైనది పరిశుద్ధత కనుక మనం పరిశుద్ధంగానే బ్రతకాలి. పరిశుద్ధంగా బ్రతకాలంటే మనం వాక్యాన్ని చదివితేనే వాక్యానుసారం జీవించగలం. వాక్యాన్ని చదవకుండా మనం ఎన్ని రోజులు బైబిల్ పెట్టుకుని ప్రార్థనలకు వచ్చినా, చర్చికి వెళ్ళినా ఉపయోగం ఏమీ లేదు. మీరు వేసిన జిప్పు కూడా తీరు కొంతమంది అయితే మళ్ళీ వచ్చే వారం దాకా. మరి లోపల ఉండే వాక్యం మీకు ఎలా తెలుస్తుంది? కాబట్టి మనమంతా వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యానుసారం బ్రతకాలి. చాలా మంది యేసుక్రీస్తు అంటే అసహ్యపడతా ఉంటారు, యేసుక్రీస్తు అంటే వ్యతిరేకంగానే చూస్తూ ఉంటారు. నేనే జ్ఞానిని, నేను వెళ్ళేదే కరెక్ట్ మార్గం, నేను వెళ్ళేదే కరెక్ట్ అని అనుకుంటా ఉంటారు. మరి వాక్యం వారి కోసం ఈ విధంగా సెలవిస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. ఒకానొక మార్గము మనుషులకు సరైనదిగా కనపడును గాని తుదకు అది మరణముకు త్రోవత్రియును. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఒకానొక మార్గము మనుషులకు సరి అయినదిగా కనపడును గాని తుదకు అది మరణముకు త్రోవత్రియును. అంటే ఎడారిలో ఎండమావి నీళ్ళలా అనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్తే దాహం తీరదు. అలాగే ఈ లోకపు దారులన్నీ ఉంటాయి. చూడటానికి మనం తారు రోడ్డు మీద వెళ్తుంటే ఎండకి బాగా నిగనిగలాడుతుంటాయి, ఇగో నీళ్ళు అక్కడ ఉన్నాయో అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే వాటితో దాహం తీరదు, ఈ నీళ్లు కావు. కాబట్టి ఈ భ్రమపరిచే లోకంలో మనం ఉన్నాం కనుక మనం నిజమైన మార్గం ఏదో తెలుసుకోవాలి. యేసుప్రభు వారు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోకపు తండ్రి దగ్గరికి రాడు, ఎవడును పరలోకపు తండ్రి దగ్గరికి చేరడు అని సెలవిస్తుంది. మరి మనమంతా ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము అని తెలుసుకొని మనం ఏమి ఎరగదీస్తున్నాం? ఆయన మన కోసం ప్రాణమే పెట్టాడు కదా, మరి ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? ఒకసారి ఆలోచించుకోవాలి, లేకపోతే చాలా కష్టం. చాలా మంది అనుకుంటా ఉంటారు, కంటికి కనిపించిన దేవుడు ఎలా ఉంటాడు, మనం ఎలా నమ్మాలి అని అనుకుంటా ఉంటారు. వారందరి కోసం వాక్యం విధంగా సెలవిస్తుంది.
కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురితం చేయుచున్నది. మనము పీల్చే గాలి మనకి కనిపించదు, కానీ అది లేకపోతే మనం బ్రతకలేం. అలాగే దేవుడు కంటికి కనిపించకపోయినా కూడా ఆయన 5 రోజులు కష్టపడి చేసిన ఈ సృష్టిలోనే మనం నివసిస్తున్నాం. మనం 6వ రోజు తయారు చేయబడ్డాం. కాబట్టి కంటికి కనిపించే బొమ్మలు మనకి ముఖ్యం కాదు. కనపడని దేవుడే ఆయన ఆత్మస్వరూపి. ఆయన మనం తయారు చేసిన దగ్గర ఒక చోట ఉండేవాడు కాదు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ఉంటాడు. ఆయన నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు, మన ఊర్లో ఉన్నాడు, మన పక్క ఊర్లో ఉన్నాడు, మన మండలంలో ఉన్నాడు, మన జిల్లాలో ఉన్నాడు, మన రాష్ట్రంలో ఉన్నాడు, మన దేశంలో ఉన్నాడు, పక్క దేశంలో ఉన్నాడు, ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఆయన ఉన్నాడు. మరి మనం తయారు చేసుకునే దేవుడు ఎన్ని చోట్ల ఉంటాడు? మనం నిలబెట్టిన దగ్గరే ఉంటాడు. మనం నిలబెడితే నిలబడతాడు, మనం పడుకోబెడితే మళ్ళీ అది కూడా పడుకుంటాడు. కాబట్టి మనం సజీవుడైన ఆత్మస్వరూపి అయిన దేవుడిని మనం నమ్మి ఉన్నాం కనుక అనేక మందికి మాదిరికరంగా మనం కూడా ఉండాలి, లేకపోతే చాలా కష్టం. కోట్లాది మందిలో దేవుడు మిమ్మల్ని ఎలా గుర్తిస్తాడు? ఈ ప్రపంచంలో 850 కోట్ల మంది ప్రజలు ఉన్నారంట. మరి వారందరిలో అసలు దేవుడు మనల్ని గుర్తుపడతాడా? ఏమ్మా, ఇప్పుడు మన నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే దగ్గరికి మనం వెళ్తే అసలు మనల్ని గుర్తుపడతాడా? ఎంత మహా అంటే 2 లక్షల చిల్లర మంది ఉంటారు, 2 లక్షల మంది పైన ఉంటారు అనుకోండి. 2 లక్షల మంది ఉండే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మనల్ని పోతే గుర్తించడు. కానీ మరి దేవుడు మనల్ని ఎలా గుర్తిస్తాడు? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. భయపడకము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఒక తండ్రికి కుమారులు ఎవరైనా ఉంటే వారిని మర్చిపోతాడా దేవుడు? తండ్రి ఆయనే తయారు చేసుకున్నాడు, ఆయనే పేర్లు పెట్టుకున్నాడు కుమారులకి. ఏ తండ్రి అయినా పిల్లల్ని మర్చిపోతాడా? మన కోసం ప్రాణమే పెట్టిన దేవుడు మనల్ని మర్చిపోడు. ఎంతమంది అందంగా ఉన్నా, ఎంతమంది కోటీశ్వరులు, ఆస్తులు, అంతస్తులు సంపాదించుకున్న వారు ఉన్నా, మనం ఎంత పేద స్థితిలో ఉన్నా, ఎంత అందహీనంగా ఉన్నా, ఎంత వికారంగా ఉన్నా, మనం దేవుడికి ఇష్టమైన కుమార్తెమే, ఇష్టమైన కుమారులమే. మనమంటూ దేవుడి దగ్గర ఒక ప్రత్యేకంగా ఉన్నాం. కాబట్టి మనం అలాగే జీవించాలి. అనేక మందికి మాదిరికరంగా కూడా మనం ఉండాలి. దారి తప్పిపోయిన మన కోసం దేవుడు ఎక్కడికి వచ్చాడో తెలుసా? దేవుడు అసలు ఉండేది ఎక్కడండి? ఆకాశ మహాకాశముల పట్టజాలని దేవుడు అసలు ఈ భూమి మీద ఉంటాడా? ఈ భూమి ఆయన పాదపీఠం. అలాంటి దేవుడు ఎక్కడికి వచ్చాడో ఒకసారి చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. గొర్రెల కాపరి అంట, ఎంత మంది ఉన్నా కూడా ఒక్క గొర్రె తప్పిపోయిందంటే ఆ ఒక్క గొర్రె కోసమే తిరుగుతూ ఉంటాడంట, మంద మొత్తం వదిలేసి. అలాగే మనిషి ఈ రోజున పాడైపోయాడు అని ఆయన ఆకాశ మహాకాశములన్నీ వదిలేసి ఈ భూమి మీదకి మన కోసమే వచ్చాడు ఆయన. మనం ఇప్పటికైనా పాపంలో నుండి బయటకు వచ్చి పరిశుద్ధంగా బ్రతకడానికి తీర్మానించుకుంటున్నామా? అసలు దేవునికి సాక్షిగా ఉంటున్నామా? ఏదో పేరుకే నామకార్థంగా క్రైస్తవులుగా ఉంటున్నామా? తెలుసుకోవాలి. చివరి దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు వారు రాబోతున్నాడు. ఆయన ఎవ్వరికి లేని ధన్యతను నీకు ఇచ్చాడు. ఎంతో మంది నీకు తెలిసిన వాళ్ళు చనిపోయారు, నిన్ను ఇంకా బ్రతికే ఉంచాడు. ఎంతో మందికి అనారోగ్యాన్ని పెట్టాడు, నీకు మంచి ఆరోగ్యమే ఇచ్చాడు. ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు? ఆయన కోసం అసలు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆయన కోసం అసలు ఆశ కలిగి జీవిస్తున్నావా? పొద్దున్న లేస్తే అబద్ధాలే మాట్లాడతారు క్రైస్తవులే చాలా మంది. పొద్దున్న లేస్తే బూతులే వాడుక భాషలోనే మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థన కూడా సరిగ్గా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాక్యాన్ని తెరిచి చదువుకోకుండా బయటికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా కాదు, మనమంటూ ఒక ప్రత్యేకంగా ఉన్నాం కనుక దేవునికి సాక్షిగా మనం ఉండాలి. మనం పాపులమని తెలిసి కూడా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో తెలుసా? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. మనం పాపులమని తెలుసు ఆయనకి, అయినా కూడా మన కోసం చనిపోవడానికే ఇష్టపడ్డాడు. కనీసం మనం పరిశుద్ధంగా బ్రతకడానికి కూడా ఇష్టపడట్లేదు.
ఆయనేమో చనిపోవడానికే ఇష్టపడ్డాడు. మనం పరిశుద్ధంగా జీవించకపోతే చాలా కష్టం. కాబట్టి మనం తెలుసుకోవాలి, తప్పు చేసిన కొడుకు జరిమానాని తండ్రి కట్టినట్టుగా మనము చేసిన తప్పులకి దేవాది దేవుడే ఈ భూమి మీదకి వచ్చి ప్రాణమే పెట్టాడు. మనం చేసిన తప్పు నిమిత్తం ఆయన చలానా కట్టాడు, వెలపెట్టి కొన్నాడు మనల్ని. మనం మన సొత్తు కాదు, ఆయన సొత్తు. మనం ఆయనకి సాక్షిగా ఉండాలి, ఆయన పనిలో ఉండాలి. మరి మీరంతా పుట్టుకతోటే క్రైస్తవులు అనుకుంటా, మరి మీరంతా ఆయన పనిలో ఉన్నారా? కనీసం ఆయన గురించి కనీసం రోజుకు ఒకరికైనా చెప్తారా? చెప్పకపోతే వ్యర్థమే, దేవుడు మిమ్మల్ని లెక్కలు అడుగుతాడు. ఈ సమయానికి కూడా మీరే దేవుడికి లెక్కలు చెప్పాలి. మన హృదయానికి మురికి పెట్టింది, దేవుడికి అందుకే దూరంగా ఉన్నాం. ఆ మురికంతా ఎక్కడ కడగబడుతుంది మనం తెలుసుకోవాలి. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లగా చేయబడును. మురికి పట్టిన బట్టలకి ఎట్లాగైతే మనం సోపేసి సరుపేసి ఉతుకుతామో, ఆయన దగ్గరికి వస్తే ఆ మరకలు రక్తములాగున్నా కూడా తెల్లగా మహిమలాగా చేస్తాడంట. మరి ఎన్నిసార్లు మనం మన బట్టలు దేవుడి ముందు ఉతుక్కుంటున్నాం? మన హృదయం అనే బట్టను మనం అసలు ఉతుక్కుంటున్నామా? ఇంకింతేలే నా బ్రతుకని అడ్జస్ట్ అయిపోయి అవే బట్టలు వేసుకొని తిరుగుతున్నామా? తెలుసుకోవాలి, మన జీవితానికి చాలా మురికి బట్టి ఉంటుంది. ఆ మురికంతా వెళ్ళాలి అంటే ఆయన రక్తంతో కడగాలి. ఆయన రక్తంతో కడిగితే మాత్రమే మనం పరిశుద్ధంలోనికి వస్తాం, లేకపోతే చాలా కష్టం. చాలా మందికి రక్షణ లేదు, మనం ఆయన రక్షణలో ఉన్నాం. రక్షణ అంటే ఏంటి? మనం కష్టపడి మన కష్టార్జితంతో సంపాదించుకున్నదా? రక్షణ అంటే ఏంటి? మన కష్టార్జితమా, దేవుడిచ్చిన వరమా? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం వెళ్తూ వెళ్తూ మురికాలలో పడ్డాం, మొత్తం బురద అయిపోయింది. తండ్రి బయటికి తీసి మొత్తం నీటిగా కడిగాడు, మనకే మనం కడుక్కోలా. కాబట్టి మన పాపములు అన్ని ఆయన కడిగే ఉన్నాడు. మనం ఇప్పటికైనా ఆయనకి సాక్షిగా ఉండాలి, లేకపోతే చాలా కష్టం. ఇది ఎవరికి లేదు ఈ ధన్యత. ఎంతో మందికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇక్కడ మాత్రమే నాది పెద్ద కులం, నీది పెద్ద కులం, నాకు ఇంత ఆస్తుంది, నీకు ఇంత ఆస్తుంది, అదేదని చీప్గా తీసేస్తా ఉంటారు. అంత పెద్దోళ్ళకు కూడా రక్షణ అనే వరం లేదు, దేవుడు నీకే ఇచ్చాడు. మరి నువ్వు ఆయనకి సాక్షిగా ఉన్నావా? లేకపోతే చాలా కష్టం. చీకటి లాంటి ఈ జీవితంలో మనల్ని వెలుగుగా పెట్టాడు. ఎందుకు పెట్టాడు? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందురు. కాబట్టి మనమంతా కూడా చీకటిలో ఉన్న ఒక వ్యక్తికి చిన్న టార్చ్ లైట్ దొరికితే ఎలా ఉంటుందో, దేవుని కృప లాంటిది. ఆ టార్చ్ లైట్ లాగా మనం ఉండాలి. ఈ లోకం అంతా చీకటిలోనే ఉంది, దేవుడు వెలుగు కనుక మనం కూడా వెలుగులాగే ఉండాలి. మీరంతా ఎంతమందికి వెలుగుగా ఉన్నారు? నేను ఒక త్రాగుబోతుని, ఒక తిరుగుబోతుని, ముందుకు పనికి రా, నాకు సిగ్గులేదు. నేను ఇప్పటి వరకు 1,60,000 మందికి యేసు ప్రభు దేవుడు అని చెప్పాను. చాలా మంది బాప్తీసం తీసుకున్నారు. కాబట్టి నేను అనుకుంటున్నాను నేను వెలుగులోనే ఉన్నాను అని. మరి మీరంతా వెలుగులోనే ఉన్నారా? వెలుగులో ఉండి మీ పనులు మీరే చేసుకుంటున్నారా? మరి మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే దేవుడి పని ఎవరు చేయాలి? దేవుడి పని నేను ఎందుకు చేస్తానయ్యా అనుకుంటే, అసలు దేవుడు వచ్చి నీకోసం ఎందుకు ప్రాణం పెట్టాలి? ఆయన పని ఆయన చూసుకోవచ్చుగా. ఆ పరలోకంలో, ఆ ఆకాశ మహాకాశాలలో ఆయన వచ్చి నీ కోసం ఎందుకు పని చేస్తున్నాడు? ఎందుకు పని చేశాడు? ప్రాణమే పెట్టాడు. మరి నువ్వు ఆయన కోసం ఏమీ చేయకపోతే దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. ఈ లోకం అనే చీకట్లో ఉన్నప్పుడు మనం వెలుగులోనికి ఆయన తీసుకొని వచ్చాడు. మనం వెలుగులో ఉండి అనేక మందికి ఆ వెలుతురుని ఇవ్వాలి. ఆ వెలుతురుని ఇవ్వలేకపోతే మనమంతా క్రైస్తవులు అని చెప్పుకోవడం సిగ్గుచేటు. కాబట్టి మనమంతా వెలుగులోనికి వచ్చాం కనుక అనేక మందిని తీసుకొని రావాలి. నిజమైన జీవం మరియు సమృద్ధి మనకి ఎక్కడ దొరుకుతుంది?
నిజమైన జీవం అంట సమృద్ధి. మనకి ఎక్కడ దొరుకుతుంది? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగ దొంగతనమునకును హత్యకును పుచ్చును గాని గొర్రెలకు జీవము కలుగజేయుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. మనమంటే గొర్రెలతో పోలుస్తున్నాడు దేవుడు. మనలను సమృద్ధిగా ఉంచడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడంట. కాబట్టి మనమంతా ఆయన సమృద్ధిలో ఉన్నామా లేదా చూసుకోవాలి. ఏదైనా మనకు బాగోలేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకు? మనం బ్రతకాలి అని. డాక్టర్ కూడా మనల్ని బ్రతికిస్తాడు. ఈ లోకం అనేదంటే ఒక రోగంతో సమానం అంట. ఈ రోగం అనేది మనం చంపేస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ రోగం అంటకుండా మనం చూసుకోవాలి. ఏ రోగం వచ్చినా పర్వాలేదు, నువ్వు చనిపోతే పరలోకం వెళ్తావు. పాపం అనే రోగంలో ఉన్నావనుకో, నరకం తప్పదు. నీకోసమే నరకం తయారు చేయబడింది. కాబట్టి మనం తెలుసుకోవాలి. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే దేవుని ఆలోచన ఎక్కడ దొరుకుతుంది? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. మీరు క్షేమముగా ఉండవలెనని నేనే మిమ్మల్ని గూర్చి తలంచిన ఆలోచనలు నేను ఎరుగుదును, అవి కీడును గూర్చిన ఆలోచనలు కావు. ఆయన మంచి ఆలోచనలు మన గురించి ఆలోచిస్తున్నాడంట. మనం ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నాం? పొద్దున లేస్తే మళ్ళీ పడుకునేదాకా మనం అసలు దేవుని గురించి ఒక్కసారైనా ఆలోచిస్తున్నామా? ఒకవేళ ఈ సెకండ్ మనం చనిపోతే మనతో పాటు ఎవరు రారు, అందరూ వచ్చి ఏడుస్తారు, తీసుకెళ్లిపోయి సమాధి చేసేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. మనమంటూ వెళ్ళాము అంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఎవరన్నా ఆలోచిస్తున్నారా? అసలు ఆలోచిస్తే మంచిది. మనం బ్రతికినప్పుడు మనకి అందరూ కనిపిస్తారు. మన బంధువులు, ఇంట్లో వాళ్ళు, స్నేహితులు, మన ఊర్లో రైతులు అందరూ కనిపిస్తారు. చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి నరకం, రెండు పరలోకం. ఎటువైపు నీ ఆలోచన ఉంది? చూసుకోవాలి. ఏదో వరకు బ్రతుకుతున్నామంటే బ్రతికితే ఉపయోగం ఏమీ లేదు. దేవుడు మంచితనాన్ని మనం ఎలా రుచి చూసి తెలుసుకోవాలి? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని మనం అంట రుచి చూసి తెలుసుకోవాలంట. మనం చాలా సార్లు అనుకుంటా ఉంటాం, అబ్బా పలానా స్వీట్ బాగుంటుందని చూసినప్పుడు. ఏదైనా ఒక స్వీట్ షాప్ దగ్గరికి వెళ్తే చాలా స్వీట్లు కనిపిస్తూ ఉంటాయి. అబ్బా అది బాగుంటుంది, రుచిగా ఇది బాగుంటుంది అని అనుకుంటా ఉంటాం. దాన్ని తింటే తెలుస్తుంది ఎలా ఉంటుందో, చూస్తే ఏం తెలుస్తుంది? అట్లాగే పేరుకు మనం క్రైస్తవులాగా ఉండకూడదు. మన హృదయంలో యేసుక్రీస్తుకు అవకాశం ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి. ఈ లోకంలో ఉండే అన్ని ఆలోచనలు, అన్ని చెడ్డ కార్యాలు, తలంపులన్నీ హృదయంలో పెట్టుకుంటే ఆయనకి అవకాశం ఎక్కడిస్తున్నావు? అప్పుడు నువ్వు ఆయన రుచి చూడలేవు. కాబట్టి ఆయన రుచి చూసే విధంగా మనమంతా ఆయనకి అవకాశం ఇవ్వాలి. దేవుడు మన హృదయంలోకి రావాలి అంటే మనం ఏం చేయాలి? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చేదను. మనం లోపల నుండి గడి పెట్టుకుంటే బయట ఉండి నుంచుని కొడుతున్నాడు ఆయన. ఈ గడి తీస్తేనే కదా ఆయన లోపలికి వస్తాడు. ఈ హృదయానికి గడి మన దగ్గరే ఉంది. దేవుడు మనల్ని తయారు చేశాడు, సమస్తాన్ని కలుగు చేశాడు, మనల్ని కూడా ఆయన చేతుల్లో తయారు చేసుకున్నాడు. కానీ ఈ హృదయం మాత్రం మన చేతిలోనే ఉంది. దానికి తాళం వేసుకుంటామా, తాళం తీసుకుంటామా? నువ్వు గడుక లోపల నుంచి ఆ గడి కనుక ఓపెన్ చేస్తే ఆయన తలుపు దగ్గర రెడీగా ఉన్నాడు, తడతా ఉన్నాడు, నేను వస్తాను లోపలికి అని. ఆ గడి తీస్తావా, లేదంటే ఆ ఉన్న గడికి ఇంకా పాపం అనే తాళం కూడా వేసుకుని ఉంటావా? నీ ఇష్టం. ఎన్ని రోజులు నామకార్థంగా బ్రతికినా ఎటువంటి ఉపయోగము లేదు. దేవుడు రోషం కలిగిన దేవుడు కనుక మనం కూడా రోషం కలిగే బ్రతకాలి. 3 రోజులు బ్రతికినా చాలు. ఎందుకు ఎండిపోయి 80 సంవత్సరాలు బ్రతకటం? కాబట్టి మనం అంతా భక్తిగా ఉండాలి, లేకపోతే చాలా కష్టం. మన అవసరాలన్నీ తీర్చే దేవుని ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుంది మనకి? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనం రక్షణ అనే ఒక చెట్టు నాటుకున్నాం, కానీ దానికి నీరు పోస్తే అవి పెద్దదైపోయి మనకి కాయలు ఇస్తాయి.
పండ్లు ఇస్తాయి, తినొచ్చు, బ్రతకొచ్చు. మనం పేరుకు మాత్రమే రక్షణలో ఉన్నాం, కానీ ఆ రక్షణ అనే చెట్టుకు అసలు మనం ప్రార్థన అనే నీరు పోయాం, వాక్యం అనే నీరు పోయాం, పరిశుద్ధత అనే నీరు పోయాం. కాబట్టి ఆ చెట్లు మనకి ఫలాలు ఇవ్వదు. అందుకే మనం నామకార్థంగా ఉండకూడదు, భక్తిగా ఉండాలి, లేకపోతే చాలా కష్టం. చాలా మంది ఒంటరితనంలో ఉంటారు. అందరూ ఉన్నా వాళ్ళు ఒంటరిగానే ఆలోచిస్తూ ఉంటారు, అందరూ లేకపోయినా ఆయన ఒంటరిగానే ఆలోచిస్తూ ఉంటారు. ఒంటరితనంలో నుంచి మనం బయటికి రావాలి అంటే మనకి తోడెక్కడ దొరుకుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: నేను నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను. దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఆయన ఎప్పుడు విడవడంట, ఎన్నడను విడిచిపోడంట. మరి మనం ఎలా ఉన్నాం? ఆయనేమో ఎప్పుడు మనల్ని విడనాడడు, మనమేమో ప్రతిరోజు ఆయన్ని విడనాడుతున్నాం, ప్రతిరోజు ఆయనకి వ్యతిరేకమైన పనులే చేస్తున్నాం, ప్రతిరోజు ఆయనకి అసభ్యకరమైన ఏవో అవే చేస్తాం. ఆయనకి ఇష్టమైనవి అసలు చేయట్లేదు క్రైస్తవులు. కాబట్టి ఆయనకి ఇష్టమైన ఏంటో తెలుసుకొని మనం వాటిని చేయకపోతే చాలా కష్టం. మన నీడ వెలుతురు ఉన్నప్పుడే ఉంటుంది, కానీ దేవుడు కష్టాలనే చీకటిలో కూడా మనల్ని వదలకుండా మనకి వెలుగునిస్తానే ఉంటాడు. కాబట్టి మనం కూడా ఆయన వదిలిపెట్టకుండా, ఆయన మరవకుండా ఆయన ధ్యానిస్తూ ఆయన వాక్యానుసారం మనం బ్రతుకుతూ ఉండాలి. మనుషులు మారినా మారని దేవుని ప్రేమ మనకి ఎక్కడ దొరుకుతుంది? మనుషులు చాలా మంది మారిపోతూ ఉంటారు. ఈరోజు చెప్పిన మాట రేపు ఉండదు. నీకు నేనున్నానంటారు, రేపు తెల్లారు అసలు నువ్వెవరు అంటారు. కాబట్టి మనుషులు మారినా కూడా మారని దేవుని ప్రేమ ఎక్కడ దొరుకుతుందో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం: యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. కాలాలు మారిపోవచ్చు, వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, కొట్టకపోయే తుఫాన్లు వస్తాయి, సునామీలు వస్తాయి, ఎండకి రాలిపోతా ఉంటారు. అయినా కూడా ఆయన మాత్రం మనల్ని తయారు చేసుకున్నప్పుడు అదే ప్రేమతోటి ఉన్నాడు, మనల్ని బ్రతికిస్తున్నప్పుడు అదే ప్రేమతోటి ఉన్నాడు, ఇప్పుడు కూడా అదే ప్రేమతోటి ఉన్నాడు. ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు. కాబట్టి మనమంతా ఆయన్ని కూడా మనం దుఃఖ పెట్టకుండా ఆయనకి ఇష్టమైనట్టుగా మనం అంతా బ్రతకాలి. మరణం తర్వాత మన ఆత్మ ప్రయాణం ఎక్కడికో మనం తెలుసుకోవాలి. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం: మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మన ప్రయాణానికి దూరభార ప్రయాణం అయితే మనం రిజర్వేషన్ చేయించుకుంటాం. అప్పుడు ఎంతమంది బస్సులో ఎక్కే వాళ్ళున్నా మనకి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మన దగ్గర టికెట్ రిజర్వేషన్ అయి ఉంది. మరి మనకి ఇక్కడ ఎన్ని స్థలాలు, ఎన్ని పొలాలు, ఎన్ని ఇళ్ళు ఉన్నా వీటన్నిటిని వదిలేసి మనం వెళ్ళిపోవాలి. మనకి పైన స్థలం ఉండాలి. ఇదేందా బాబు నువ్వు ఇప్పుడు దాకా చెప్పే బాగానే ఉంటది, కానీ ఆ పరలోకంలో మనకి ఎందుకు స్థలం ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో. పరలోకంలో మనందరికీ స్థలం ఉంది. తెలుసా మీకు? తెలుసా వాళ్ళు ఒకసారి ఏమనుకోకుండా చేతులు ఎత్తండి. మరి కొంతమందికి అసలు నమ్మకమే లేదేమో. యేసు ప్రభు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన ఇంక రేపు పొద్దున సిలువైపోతున్నారు. ఆయన శిష్యులతో చెప్తున్నారు, అబ్బాయి ఇంక అయిపోయింది, రేపు నన్ను సిలువేస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉంటే వీళ్ళందరూ అడుగుతున్నారు, ఏంది ప్రభు ఇన్ని రోజులు నీతో పాటు మేము తిన్నాం, పడుకున్నాం, అనేక సువార్తలు చేసాం, అనేక అద్భుతాలు చేసాం, మమ్మల్ని వదిలేసి నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావయ్యా అని అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావయ్యా అని అడుగుతున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది, 2 నుంచి 3, 4 వచనాల్లో: నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీకోసమే స్థలాన్ని సిద్ధపరిచి నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వస్తానని చెప్పాడు ప్రభు. కాబట్టి మనకి స్థలం అక్కడ ఉంది. ఇక్కడ మనకి ఎంత పెద్ద మిద్దు ఉన్నా, ఎంత పెద్ద స్థలం ఉన్నా మనతో పాటు రాదు, వదిలేసి వెళ్ళిపోవటమే. ఇది ఒక అద్దె శరీరం, అద్దె ఇల్లు లాంటిది. ఆ దేవుడు పెట్టిన ఆత్మ ఈ ఇంటిలో నుంచి ఎప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతేప్పుడు ఈ దేహం అనే ఇల్లు ఎందుకు పనికిరాదు, తీసుకెళ్లిపోయి పాతి పెడతారు. ఈ అద్దెకున్న ఆత్మ మాత్రం పరమాత్ముడి దగ్గరికి వెళ్ళిద్ది. మరి నీ ఆత్మ దేవుడి దగ్గరికి చేరే విధంగా ఉందా? మీకు అందరికి తెలుసుగా, లాజరు ధనవంతుడు, దరిద్రుడైన లాజరు తినడానికి కూడా తిండి ఉండేది కాదు, భయంకరమైన చర్మ వ్యాధి. ఈ ధనవంతుడు రోజు తింటూ త్రాగుతూ సుఖిస్తూ ఉండేవాడు.
ఆ ధనవంతుడు తినంగా మిగిలినవి కింద వేస్తేనే ఏరుకొని తింటా ఉండేవాడు ఆ దరిద్రుడు. ఒక్కోసారి రొట్టె ముక్కలేస్తాడు, ఒక్కోసారి అన్నం మెతుకులేస్తాడు, ఒక్కోసారి ఆ తిని ఆ మిగిలిపోయిన ఎముకలు కూడా వేస్తాడు. అయినా అట్లనే అవే తిని బ్రతికాడు. ఒళ్ళంతా పుండ్లు, కుక్కలు వచ్చి నాకుతా ఉండేవి, ఈగలు ముసురుతా ఉండేవి. అయినా కూడా నమ్మకంగానే బ్రతికాడు. ఒక రోజున చనిపోయాడు, పాతి పెట్టారు. ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతి పెట్టారు. ఈ దరిద్రుడైన లాజరేమో అబ్రహాము రొమ్మును కొనిపోబడ్డాడంట. ఈ ధనవంతుడేమో పాతాళంలో యాతన పడుతున్నాడు, పాతాళానికి వెళ్ళిపోయి. అయ్యా తండ్రివైన అబ్రహామా, నేను ఈ పాతాళంలో యాతన పడలేకపోతున్నానయ్యా. నా ఇంగిలి మృతుకులు రొట్టె ముక్కలు తినేవాడు నీ దగ్గర ఉన్నాడు. ఒక్కసారి ఆ దరిద్రం నా దగ్గరికి పంపిస్తే చిట్టికిన వేలైనా ముంచి నా నాలుగు మీద వేస్తాడేమో, నేను బ్రతుకుతాడయ్యా అని కేకలు పెడుతున్నాడు. అక్కడి నుంచి స్వరం వినపడుతుంది, కుదరదు, నీవు బ్రతికినన్ని రోజులు నీ ఇష్టం వచ్చినట్టు తిన్నావు, నీకు ఇష్టం వచ్చినట్టు త్రాగావు, నీకు ఇష్టం వచ్చినట్టు సుఖించావు, నీకు ఇష్టం వచ్చినట్టు ఎవరైనా సువార్త చెప్పడానికి వస్తే ఇక్కడ వీలు లేదని కూడా పంపించావు. నీ బ్రతుకు అక్కడే అని చెప్తున్నాడు ప్రభు. అప్పుడు ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నేను ఎలాగూ నామకార్థపు క్రైస్తవునే, నేను ఏ స్వార్థకుని ఊర్లోకి రానివ్వను, నేను ఈ పాతాళంలో యాతన పడ్డా పర్వాలేదు, కానీ నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారి రక్షణ కోసమైనా ఒకసారి భూమి మీదకి పంపిస్తావా అని అడుగుతున్నాడు. కుదరదు, నీవు బ్రతికినప్పుడే నువ్వు రక్షణలో ఉండాలి, నీ ఇంట్లో వాళ్ళు రక్షణలో ఉండాలి, నీ ఊళ్ళో సువార్త చెప్పడానికి వచ్చినందుకు నువ్వు ఆశ్రయం ఇవ్వాలి. వాళ్ళు చెప్పే మాటలు వింటే నువ్వు రక్షణలో ఉంటావు, నీ ఇంట్లో వాళ్ళు రక్షణలో ఉంటారు, దేవుడు నిన్ను కుమారుడిగా అంగీకరిస్తాడు. నీ బ్రతుకు అక్కడే అని అక్కడే సమాధానం వస్తుంది. కాబట్టి మనము రక్షణలో ఉండటం కాదు, అనేక మందిని రక్షణలోనికి తీసుకొచ్చుకోవాలి. ముఖ్యంగా మన ఇంట్లో వాళ్ళ రక్షణలో ఉన్నారా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఒక్కసారి చనిపోతే, ఈ రాత్రిగా పడుకొని చనిపోతే ఎవరో కాదు, మన ఇంట్లో వాళ్ళే ముందు మనల్ని బయట పడుకోబెడతారు. వాసన వచ్చేస్తే లేట్ అయిపోతుందని. ఆ వేసుకున్న దుప్పటి తిండి కూడా ఉంచుకోరు, భయం. చుట్టాలందరినీ పిలిపిస్తారు ఫోన్ చేసి, అందరూ వస్తారు. బొరుగులు, తమలపాకులు, చిల్లర డబ్బులు, పూలదండలు, కొన్ని విడిపూలు చల్లటానికి అన్ని తీసుకొని వస్తారు. తీసుకెళ్లిపోయి పాతి పెడతారు. 1-2 రోజులు ఏడుస్తారు. అన్యులైతే 3వ రోజు 5వ రోజు చిన్నదనం చేసుకుంటారు, 11వ రోజు 15వ రోజు పెద్దనం చేసుకుంటారు. మనకైతే ఆదరణ కూడికని పెట్టుకుంటారు. ఆ ఆదరణ కూడికలా మన ఫోటోని రెడీ చేసి పెడతారు గోడకి. అంటే మన బ్రతుకు ఫోటోనేనా? ఒక బొమ్మలాగా మనల్ని తయారు చేయాల. ఒక జీవం కలిగిన దేవుడు మనలో కూడా జీవం పోసాడు. కాబట్టి మనం ఇక్కడ చనిపోయినా పర్వాలేదు, అక్కడ నిత్య జీవంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్తాం? మన పక్క వారిని అసలు కనీసం ప్రేమించేదే లేదు. దేవుడు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. నువ్వు ప్రకటించేది లేదు, ప్రకటించడానికి వచ్చిన వాళ్ళకి సహకరించేది లేదు. ఈ లోకం అనే అగ్నిలో ఎంతో మంది కాలిపోతున్నారు. కొంతమంది మందు దాకా కాలిపోతున్నారు, కొంతమంది సిగరెట్లు దాకా కాలిపోతున్నారు, కొంతమంది వ్యభిచారం చేసి కాలిపోతున్నారు, కొంతమంది అబద్ధాలతో కాలిపోతున్నారు, కొంతమంది మోసం చేసి కాలిపోతున్నారు, దేవుడికి దూరం అయిపోయి బూడిదైపోతున్నారు. కొందరినైనా లాగి రక్షించమని చెప్పాడు ప్రభు. కనీసం లాక్కపోయినా లాగేవాడికి సహకారంగా ఉంటున్నావా? ఏమి ఈ భూమిని సొత్తు అనుకుంటున్నావా? ఇది దేవుడు నోటి మాటతోటే కలుగు చేసిన భూమి. ఇది ఈ భూమి ఎవడబ్బ సొమ్ము? ఎందుకు సువార్త చెప్తుంటే వద్దన్నావు? కాబట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞను మనం పాటించాలి. ఈ లోకమైన ఆజ్ఞలో కాలిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. వారిని మనం రక్షించాలి. మనం రక్షించాలంటే ఫస్ట్ మనకు సాక్ష్యం ఉండాలి. మన సాక్ష్యమే వేరే వాళ్ళకి సువార్తగా మారింది. మనకు సాక్ష్యం ఎక్కడ ఉంటుంది? కనీసం దేవుడి మాటలు చెప్పడానికి వచ్చిన వారు నేను తరిమేసావు అంటే నువ్వు ఒక క్రైస్తవుడివి, నువ్వు ఒక దేవుని బిడ్డవి, నీలో ఎంత పాపం ఉంటే దేవుని మాటలు వినిపించకుండా నువ్వు తరిమేశావు. కాబట్టి మనం తెలుసుకోవాలి, వాక్యానికి లోబడి జీవించాలి. ఈ లోకం శాశ్వతం కాదు. దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. నువ్వు క్రైస్తవుని ప్రేమించలేకపోతే నువ్వు పొరుగు వారిని ఏం ప్రేమిస్తావు? అన్యుల్ని ఏం ప్రేమిస్తావు? త్రాగుబోతుల్ని ఏం ప్రేమిస్తావు?
పాపులను ఏం ప్రేమిస్తావు? సమనయశ్రీ ప్రభు దగ్గరికి వస్తే క్షమించాడు. ఒక వ్యభిచారి ప్రభు దగ్గరికి వస్తే క్షమించాడు. రాళ్ళు తీసుకుని కొట్టి చంపాలి, మీలో పాపము లేని వాడు ముందుగా రాయమని చెప్పి ఒక షరతు పెట్టాడు దేవుడు. నువ్వు పరిశుద్ధంగా ప్రేమించకపోతే ఇంక పాపులను ఏం ప్రేమిస్తావు? ప్రతి దానికి లెక్క చెప్పాలి. కాబట్టి మనం బ్రతుకుతున్నామంటే ఏం ఉపయోగం లేదు. ఈరోజు చనిపోతే రేపటికి 2. కానీ నువ్వు ఈ రాత్రికి కన్ను మూస్తే నీ ప్రయాణం రేపు పొద్దున ఎక్కడికి? నీ కుటుంబం నీతో పాటు వచ్చిద్దా? నువ్వు కట్టుకున్న ఇల్లు నీతో పాటు వచ్చిద్దా? నువ్వు చేసే వ్యాపారం నీతో పాటు వచ్చిద్దా? నువ్వు కట్టుకున్న బట్టలు కూడా నీతో పాటు రావు. మరి ఈ లోకంలో నీకు ఎందుకు ఇంత ఈర్ష? దేవుడే నీ కోసం దిగి వచ్చా, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టాడు. కనీసం నీకు ఇంకిత జ్ఞానం లేదా? దేవుని ప్రేమ లేదా? అసలు నువ్వు క్రైస్తవుడైనా? దేవుని ప్రేమ నీలో చల్లారిపోయిందా? ఈ లోకమనే అగ్నిలోనే నువ్వు కూడా మండిపోతున్నావా? తెలుసుకోవాలి, అది చాలా తప్పు. రోజులు బాగోలేవు, ఏ రోజు చివరి రోజో తెలియదు. ప్రకటన గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున జీతం ఇచ్చుటకు నా యొద్దన ఉన్నది. నీకు అసలు జీతం ఉందా ఆయన దగ్గర? జీతం లేకే ఆ రోజున ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయి యాతన పడుతున్నాడు. మనం అలా యాతన పడకూడదు. మనం ఈ లోకంలో పనిచేసి సంపాదించే జీతం మనకు అక్కర్లేదు. ఆయన ఇచ్చే జీతం కావాలి, ఆయన కోసమే పని చేయాలి. కాబట్టి మీరంతా నామకార్థపు క్రైస్తవులుగా ఉండకూడదు, నిజమైన క్రైస్తవులుగా ఉండాలి. మండే క్రైస్తవులుగా ఉండాలి, సండే క్రైస్తవులుగా ఉండకూడదు. ఏదో వెళ్తున్నాము, చిల్లర మార్చి కానుకేస్తున్నాము, చప్పట్లు కొడుతున్నాము, ఓ పాట పాడుతున్నాము, ఆయన ఏదో చెప్పుకుంటున్నాడులే అని వాక్యాన్ని కూడా సరిగ్గా వినకుండా వస్తే ఏమీ ఉపయోగం లేదు. మీకందరికీ తెలుసా, యేసు ప్రభు వారు 2వసారి రాబోతున్నారు. ఎక్కడికి వస్తారు చెప్పండమ్మా? యేసు ప్రభు వారు ఎక్కడికి వస్తారు? ఆయన ఒకసారి భూమి మీదకి వచ్చాడు, 2వసారి భూమి మీదకి రాడు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన రాగానే ఒక పెద్ద బూరను ఊతాడు. ఆ బూర సౌండ్ వినపడంగానే రెప్పపాటులో మనమంతా ఎగిరి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎగిరే అంత భక్తి నీలో ఉండాలి, ఎగిరే అంత పరిశుద్ధత నీలో ఉండాలి. క్రైస్తవులే ప్రేమించలేకపోతే నువ్వెక్కడ ఎగురుతావు? ఎగిరితే మంచిది, నీకు 7 సంవత్సరాల విందు ఉంది. నువ్వు ఎత్తబడకపోతే, ఇక్కడ విడవబడితే భయంకరమైన శ్రమలు, 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. నీకు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, నేను ఎవరు ఓటు అయినెవరు. నీకు ఆధార్ కార్డు ఉంటుంది, అది దేనికి పనికిరాదు. నీ బ్యాంకులో డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు నీకు కూడా ఇవ్వరు. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అవే శ్రమలంటే. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. యేసు ప్రభు దేవుడు అని చెప్పి బయట పత్రికలు పంచితే 7 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల జరిమానా బయట రాష్ట్రాలలో. మేమంతా దేశంతో తిరిగి వచ్చాం, మాకు తెలుసు. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుడు చెప్పాడు, నేను వచ్చే ముందు మీకు చాలా శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, బాధలుంటాయి, ఇరుకులుంటాయి, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, రోగాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి, యుద్ధాల మీదకి యుద్ధాలు జరుగుతాయని చెప్పాడు. ఆల్రెడీ తయారైపోతున్నాయి అన్ని చుట్టుపక్కల. మనం ఎలా ఉండాలి? మనం ఎత్తబడే విధంగా ఉండాలి. ఎత్తబడితే 7 సంవత్సరాల విందు, ఆ తర్వాత 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రభు ఈ భూమి మీదకి తీసుకొని వస్తాడు. అప్పుడు వస్తాడు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి. మీరు కూడా బైబిల్ని బాగా ప్రకటన గ్రంథం చదివితే మీకు అన్ని అర్థం అవుతాయి. నేను సొంతంగా ఒకరు కూడా చెప్పట్లా. 7 సంవత్సరాల విందు ముగించుకొని ఎవరైతే ఎత్తబడ్డారో వాళ్ళందరినీ తీసుకొని యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తారు. అప్పుడు మనకి ఎట్లయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, మోదీ ఎట్లయితే ఈ భూమిని పరిపాలిస్తున్నారో అలాగే యేసు ప్రభు వారు 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాదు. మన ముఖ్యమంత్రి యేసుక్రీస్తే. మన ప్రధానమంత్రి ఏ మోడీనో కాదు. మనము ప్రధానమంత్రి కూడా యేసుక్రీస్తే. మనకి ఆయనే రాజు, ఆయనే ఆఫీసరు. ఒరే పనికి మన ఎదవల్లారా, ఇలా పరిపాలించాలి అనే నీతి న్యాయ పరిపాలన చేసి చూపిస్తాడు 1000 సంవత్సరాలు. ఎవరైతే ఈ 2వ రాకడలో ఎత్తబడతారో ఆయన ఈ భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు ఆఫీసర్లంతా వాళ్ళే. ఏడుండే దుర్మార్గులు కాదు, మిగిలిపోయిన వాళ్ళు కాదు. ఎవరైతే ఎత్తబడతారో వాళ్ళే ఈ భూమి మీద 1000 సంవత్సరాల ఆఫీసర్లు. ఇప్పుడు మనం వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడుతున్నాం. ఏదైనా అవసరమైతే ఆఫీసుకి వెళ్తే మన దగ్గరికి కూడా అప్పుడు వచ్చి కట్టుకోవాలి.
కాబట్టి మనమంతా ఆయన 1000 ఏళ్ల పరిపాలన కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఈ భూమి మీద. అది అయిపోయిన తర్వాత ఈ భూమిని చాపను చుట్టినట్టుగా చుట్టి అగ్ని గంధకాల్లో వేసి బూడిదను చేసి ఆ తర్వాత సంఘాన్ని తీసుకుని ఆయన పరలోకం వెళ్తాడు. ఈ 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ భూమి మీద ఉండే మనుషులందరినీ ఆయన పరలోకం తీసుకుని వెళ్తాడు. నీకు ఓటు వేయాలంటే ఓటర్ ఐడి కార్డు కావాలి ఇక్కడ. నీకు బ్యాంకులో డబ్బులు తీసుకోవాలంటే ఏటీఎం కార్డు కావాలి. వేరే దేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి. నువ్వు పరలోకంలోకి వెళ్ళాలి అంటే జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి. నీ పేరు జీవ గ్రంథంలో లేకుండా ఇంకా ఎన్ని గ్రంథాల్లో ఈ లోకానుసారంగా ఉన్న ఉపయోగం ఏమీ లేదు. ప్రభు నిన్ను ఈ భూమి మీద నుంచి అక్కడికి ఎందుకంటే తీసుకెళ్లేదు పరలోకంలోకి తీసుకెళ్ళడానికి కాదు. జీవ గ్రంథం ఉందో, జీవ గ్రంథంలో నీ పేరుందో లేదో చెక్ చేసి ఉంటేనే నిన్ను పరలోకంలోకి తీసుకెళ్తాడు. లేదంటే భయంకరమైన నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి మనమంతా ఆ రాజ్యం కోసం వేచి చూడాలి. జీవ గ్రంథంలో మన పేరు ఉందా లేదా, మన పొలాలు పాస్బుక్ లోకి ఎక్కినాయా లేదా కాదు, మనకి పట్టాలు వచ్చినాయా కాదు, మన పేరు జీవ గ్రంథంలోకి ఎక్కిందా ఎక్కలేదా చూసుకోవాలి. అది చాలా ముఖ్యం. ఇక్కడ ఉండే పట్టా ఇళ్ళు మనతో పాటు రావు, ఇక్కడ ఉండే పాస్బుక్లు మనతో పాటు రావు. జీవ గ్రంథంలో మన పేరు ఉంటేనే మనం పరలోకానికి ఎంటర్ అవుతాం. ఆ పరలోకంలో కూడా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, అదే క్రీస్తు న్యాయపీఠం. ఆయన కోసం ఎవరెవరైతే ఏమేమైతే పనులు చేశారో వాళ్ళందరికీ కిరీటాలు ఇచ్చే ప్రాంతం అది న్యాయపీఠం అనేది. సరే, ఆ పీఠం గురించి తర్వాత ముందైతే జీవ గ్రంథంలో పేరుంచుకొని పరలోకంలోకి ఎంటర్ అవ్వాలి. మనమంతా ఏదో నామకార్థంగా బ్రతికితే ఉపయోగం ఏమీ లేదు. దేవుడి కోసం సాక్షిగా మనం బ్రతకాలి, లేకపోతే చాలా కష్టం. ఇంకా చెప్పడానికి చాలా ఉంది. పాప మీరు కూడా గంట దాటిపోయింది, ఇంక బోరు కొడతా ఉంటది. దేవుడి చిత్తం అయితే ఇంకొకసారి ఎప్పుడన్నా వచ్చి చెప్తాం. కాబట్టి దేవుడు చెప్పిందంటే మీరు తెలుసుకోండి. నేను ఒక హిందువుని, నేను ఒక ఎందుకు పనికిరాను, నాకు సిగ్గు లేదండి. మీరు ఏమనుకున్నా నాకేం అనవసరం. దేవుడు చెప్పమన్నాడు, ఈ మాటలు మీకు చెప్తున్నాను. మీరు మీ జీవితంలోకి తీసుకుంటారా లేదంటే వదిలేసి ఆ పక్కన దెబ్బలు పడేస్తారో మీ ఇష్టం. దేవుడైతే త్వరగా రాబోతున్నాడు. ఆయన ఏమని చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. నాలాగా మీరు కుటుంబాన్ని వదిలేసి దేశమంతా తిరగమని కాదు, కనీసం మీరు వెళ్ళే పనిలోనైనా మీరు సువార్తను చెప్పొచ్చు. మీ పక్కన వారితోటైనా దేవుడి గురించి మీరు మాట్లాడాలి. ఎంతో మందికి తినడానికి కూడా గతి లేదు. ఒకవేళ వాడు కోటీశ్వరుడైనా 3 పూట్ల తినడానికి ఆరోగ్యం కూడా సహకరించదు. అలాంటిది దేవుడు మనల్ని ప్రేమించి మనం అప్పు చేసుకుంటున్నా సప్పు చేసుకుంటున్నా 3 పూట్ల భోజనం అయితే పెడుతున్నాడు. అలాంటి ఆరోగ్యం మనకి ఇచ్చాడు దేవుడు. కనీసం మనం దాని కృతజ్ఞతగా దేవుని పని మనం చెయ్యాలి. దేవుని పని చేయకుండా ఇక్కడ ఉన్న రోజులు అబ్బా నా ఇంట్లో నేను చేస్తేనే గడుస్తుంది, నేనే చేయాలి, నేనే పోషించాలి అని నువ్వు ఎంత కుమిలిపోయినా నీకు పరలోకంలో పాలు లేదు. కాబట్టి ఈ లోకంతో పాటు ఇక్కడ బ్రతకాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఈ శ్రమల్లోనే మనం సంతోషాన్ని కూడా వెతుక్కోవాలి. మనం ఆయనకి దగ్గరైతే ఆయన మనకి మంచి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. దేవుడు పని చేయకుండా మీరు ఎన్ని రోజులు భూమి మీద బ్రతికినా మళ్ళీ మీరు ఇక్కడ పడే కష్టాలు కాకుండా అక్కడ కూడా మీకు నరకం తప్పదు. కాబట్టి మనమంతా భక్తులుగా ఉండాలి, ఆయనకి ఇష్టమైన కుమారుడు కుమార్తెలుగా ఉండాలి. మరి మీరంతా భక్తులేనా? భక్తులు, నేను భక్తుడిని, భక్తురాలు అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ఎత్తట్లా అంటే దీనికి అర్థం ఏంటి? నేను భక్తుడిని కాదు, నేను భక్తురాల్ని కాదు అని అర్థం. భక్తుడు కాకపోతే ఏమవుతారు? భక్తిహీనులు అవుతారు. భక్తిహీనుల గురించి బైబిల్ ఏమని రాస్తుందో, బైబిల్లో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళంతా చదవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. ఇదే చివరి వాక్యం. అందరూ చదవండి. బైబిల్ తెచ్చుకున్నారు, కనీసం ఒకటన్నా చదవకపోతే ఎట్లా? అందులో మీరు మేము భక్తులు కాదని ఒప్పుకున్నారు, మరి మీకోసమే రాసి పెట్టింది అక్కడ. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగు చేశాడంట. ఆ ఇల్లుంది, ఎండకి ఎండకుండా వానకి తడవకుండా మనం తలదాచుకోవడానికి ఇల్లుంది. ఈ చీకటిలో మన కోసం స్తంభాలు వేసి లైట్ వేశారు వెలుగు కోసం. ఈ మైక్ ఉంది, దీంట్లో మాట్లాడితేనే మీకు వినపడుతుంది, అందుకని మైకు. మేము కూడా ఇక్కడ దాకా వచ్చాం, ఇక్కడి నుంచి వెళ్ళాలి, అందుకనే కారు ఉంది. ఇట్లాగే దేవుడిచ్చిన జ్ఞానంతో సమస్త వస్తువులు తయారైనాయి. అందుకనే ప్రతి వస్తువును యెహోవా దాని పని నిమిత్తం కలుగు చేశాడంట. మరి భక్తిహీనులు ఎందుకు కలుగు చేశాడు? అక్కడ ఉంది, మీరు చదవండి. నాశన దినం కోసమే భక్తిహీనులను తయారు చేశాడంట. నాశన దినం అంటే నరకంలో వేసి కాల్చడమే. మరి మీరంతా నరకంలో కాలిపోతారా? మరి మీరు భక్తులు ఎవరైనా ఉన్నారంటే చేతులు ఒక్కరు కూడా ఎక్కలా. మరి ఎత్తకపోతే మీరు భక్తిహీనులతో సమానమే కదా. దేవుని వాక్యాన్ని చదువుకొని దాని ప్రకారం జీవించకపోతే ఎవరైనా సరే, నేనైనా సరే భక్తిహీనున్నే.
కాబట్టి భక్తిహీనతలో ఉండకూడదు. మనం భక్తిహీనులుగా ఉంటే మనం నరకానికే వెళ్ళిపోతాం. మనమంతా భక్తులుగా ఉండాలి. ఆ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం అందరూ చచ్చిపోయేదా గుర్తుపెట్టుకోండి. నువ్వు భక్తుడువా, భక్తురాలువా, నువ్వు భక్తిహీనురాలువా, భక్తిహీనుడువా? ప్రతిరోజు క్వశ్చన్ చేసుకుంటా ఉండాలి. నేను దేవుడికి ఇష్టంగా ఉన్నానా, దేవుడికి కష్టంగా ఉన్నానా? దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, 3 పూటలు తిన్నాను, మరి ఈ రోజు నేను దేవుడి కోసం ఏం పని చేశాననే ఇంకిత జ్ఞానంతో మనం బ్రతకాలి. కనీసం దేవుడికి ప్రార్థన చేయకుండా కనీసం టిఫిన్ కూడా చేయకూడదు. మనం అట్లా రూల్ పెట్టుకోవాలి. ఈ రోజు మనం ఏదో పొలం పనికి వెళ్ళాం, లేదా కూలి పనికి వెళ్ళాం, ఇంకేదో ఉద్యోగం చేస్తాం, లేదా చదువుకుంటున్నాం, కనీసం మన పక్క వారితో యేసు ప్రభు అనే మాట ఎత్తకుండా అసలు మనం భోజనం కూడా చేయడానికి అర్హులం కాదు. అలా తీర్మానం తీసుకోవాలి. చివరి దినాల్లో ఉన్నాం, ఇన్ని రోజులు మనకి ఇష్టమైనట్టుగా బ్రతికాం. మరి ఇప్పటి నుంచైనా ఆయనకి ఇష్టడుగా మనం ఉంటామా? ఆయనకి ఇష్టమైన కుమార్తెగా, కుమారుడిగా మనం బ్రతుకుదామా? లేకపోతే ఈ లోకమే చాలనుకుని బ్రతుకుతారా? మీ ఇష్టం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలని, మీ గ్రామాన్ని, మీ ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీకోసం సహోదరుడు ప్రార్థన చేస్తారు. చాలా మంచిది. ఇంతవరకు దైవజనుల ద్వారా చక్కని మాటలు మీరు విన్నారు. ఎన్నో ఆటుపోటులు భరిస్తూ ఎంతో ఖర్చు పెట్టుకొని ఆయా ప్రాంతాలు తిరుగుతూ దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఈ రీతిగా స్వార్థ చెప్తూ ఉంటే మనము ఊర్లో ఉండి దైవజనులు వచ్చి ప్రేమించకుండా ఆటంకపరిస్తే అది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, ఎలాంటి సంఘములో ఏ పేరు ఉన్నా సరే, నువ్వు భక్తిహీనతలో ఉంటే నాశన దినము ఖచ్చితంగా నీ కొరకే సిద్ధపరచబడింది. ఇదిగో ఈ మాటలు విని నీ జీవితాన్ని మార్చుకొని వచ్చిన వారిని ప్రేమించి స్వార్థను జరిగిస్తే మంచిది. నీ ద్వారాగా అనేకులు నాశనం అయిపోతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించుకో. ఇదే నీకు చివరి అవకాశము. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయమందు శ్రేష్టమైన మాటలు నీ దాసుని నిలబెట్టుకొని మాట్లాడినందుకు స్తోత్రాలు. విన్న ప్రతి బిడ్డ తన జీవితాన్ని మార్చుకొని భక్తిహీనతలో ఉండకుండా భక్తి కలిగి జీవించటకు సహాయం చేయండి ప్రభువా. ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవరైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల వానిలో నేను ఉంటానని వాగ్దానం చేసావు గనుక ఇదిగో ఈ రాత్రికాల సమయమందు ప్రభువా, ఈ గ్రామ ప్రజల వద్దకు వచ్చి ప్రతి హృదయాన్ని నువ్వు తడుతూ ఉన్నావు, తట్టావు. వాళ్ళు నీ స్వరము విని తలుపు తీసి వాళ్ళ హృదయంలో నిన్ను చేర్చుకొని వారి జీవితాలు మార్చుకొని భక్తి కలిగి జీవించుటకు సహాయము చేయమని అయ్యా. ఒకవేళ ఎవరైనా ప్రభా నీకు వ్యతిరేకముగా పని చేసినట్లయితే, నీ సేవకు అడ్డుపడినట్లయితే, నీ పనిని ఆటంకపరిచినట్లయితే ఒక్కసారి వారిని క్షమించి మరొక దినమున ప్రభువా నీ దాసులను ప్రేమతో ఆహ్వానించుకొని నీ స్వార్థ పనిని కొనసాగించినట్లుగా కృప దయచేయమని ప్రార్థించుకుంటూ విన్న ప్రతి బిడ్డను నీ కృప కలిగిన హస్తాల కిందకి సమర్పించుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా మంచిది. మీలో ఎవరికైనా బైబిల్ లేకపోతే అందరికి బైబిల్స్ ఇస్తాం, తీసుకోండి. ఇంకా చిన్న పుస్తకాలు కూడా ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే తీసుకుని చదవండి, ఇంకా బలపడతారు. లేదంటే అనేక మందికి ఎవరికైనా అన్యులకి ఇవ్వండి, మీకు ఉపయోగపడతాయి. స్వార్థ చెప్తాను, మీకు ఉపయోగపడతాయి. ప్రకటించు యేసు వార్తను నా సోదరి, ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకటించును. లోకం తెలుసుకునే వరకు, లోకం నమ్మే వరకు, లోకమంతా వినే వరకు. ఇదే మార్గం, సత్యం, జీవం నా సోదరా. ఈ మార్గాన్ని స్వర్గం లభించును నా సోదరా. ఇదే మార్గం, సత్యం, జీవం నా సోదరి. ఈ మార్గాన్ని స్వర్గం లభించును నా సోదరి.
ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. ప్రతిరోజు ప్రతిక్షణం ప్రకటించుము. లోకం తెలుసుకునే వరకు, లోకం నమ్మే వరకు, లోకమంతా వినే వరకు. దీవించి ఆశీర్వదించును గాక. కానీ నాకు తీసుకునే హృదయం లేదు, అందుకే నేను తీసుకోను. తీసుకోకూడదు. పర్లేదు పర్లేదు, మీరు వెళ్ళే సంఘంలో మీరు వెయ్యాలి. పర్లేదు. ఇంకోసారి వచ్చినప్పుడు తీసుకుంటాలే. పర్లేదు. ఏమైనా ఉపయోగకరంగా ఉందంటావా? ఇవాళ వచ్చినందుకు ఏమైనా ఉపయోగకరంగా ఉందా? అసలు నేను ముందు అనుకోవాలి, లేకపోతే ఊర్లో తీసుకుపోతుంది. అటువంటి అసలు కూడా తీసుకుపోయేవాడిని. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను, మీకు ఫోన్ చేసి వస్తాం. మేము ఓన్లీ బలపరిచి వెళ్ళే వాళ్ళమే కానీ ఆత్మలు తీసుకెళ్లిపోయే వాళ్ళం కాదుగా. నేను పాస్టర్ కాదు, నాకు సంఘం లేదు, ఎక్కడ తీసుకెళ్తాం? అందుకని